త్వక్ నాగపుష్పాది కషాయం. ఓకే, సో విన్నారు కదా, త్వక్ నాగపుష్పాది కషాయం తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దాల్చిన చెక్క, నాగకేసరాలు, పటిక బెల్లం, ధనియాలు, మిరియాలు, యాలకులు, యష్టిమధు చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, దేవదారు చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎంతెంత క్వాంటిటీ వేయాలి, ఎలా తయారు చేయాలి, ఎంతెంత తీసుకోవాలి చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి సో దీనిలో మనకి కొన్ని రా డ్రగ్స్ కూడా ఉన్నాయి కదా. సో దీన్ని ఆల్రెడీ మనం కొంచెం దీన్ని రోస్ట్ చేసుకున్నాం అనమాట, మృతభరితం అని. సో ఇవన్నీ కూడా మనం రోస్ట్ చేసి పెట్టాము. ఇవి డైరెక్ట్ గా మనం లాగా చేసేసుకోవచ్చు. ముందుగా ఏదేద్దాం? ముందుగా మనం త్వక్ నాగకేసరి అనుకున్నాం కదా. త్వక్ అంటే దాల్చిని ఎంత రెండు వేసుకున్నాం. 2 చెక్కలు చిన్నవి 2 వేసేసుకోవచ్చు. త్వక్ నాగకేసరాలు 1 స్పూన్ వేయండి. ధనియాలు 1 స్పూన్ వేసుకున్నాం. మిరియాలు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. ఇవి కొంచెం మేము డ్రై రోస్ట్ చేసినా, లేదంటే చూర్ణాలు ఉంటే చూర్ణాలు కూడా వేసుకోవచ్చు. సో ఒక హాఫ్ స్పూన్ అన్నట్టు మిరియాలు. ఇలాచీ 4 వేసుకున్నాం. 4 ఇలాచీలు. తర్వాత పటిక బెల్లం మొత్తం వేసేసుకోవచ్చు. సో పటిక బెల్లం మనం ఇంత ముక్క తీసుకుంటున్నాము. ఇవి మనం అది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ పౌడర్స్ వేసుకుందాం. ఎందుకంటే పౌడర్ ఫామ్ ఉన్నది మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇవి కూడా ఒకవేళ మీకు మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఒకవేళ పౌడర్ ఫామ్లో దొరికితే అన్నీ కలిపేసేసి ఒక పొంగు 1 కానీ 2 కానీ పొంగులు వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎవరెవరు తీసుకోవచ్చు, ఏ టైంలో ఎంత తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి? ఇది ముఖ్యంగా మన కాలేయం అంటే లివర్ సంరక్షణ కొరకు మనం ఈ కషాయాన్ని తయారు చేసుకుంటున్నాము. ఇది ముఖ్యంగా 50 ఏళ్ళ పైబడిన వాళ్ళకి మాత్రము తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే దానికి వివిధ కారణాలు ఉంటాయి. ఎక్కువగా మద్యపానం సేవించిన వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్ లివర్ ఫెయిల్యూర్ అవుతుందన్నమాట. సో అలాంటి వాళ్ళు మద్యపానం ఆపేసి మళ్ళీ లివర్ని తిరిగి ఆరోగ్యంగా ఉంచడానికి ఈ కషాయం ఉపయోగపడుతుంది. ఓకే, అండ్ మనకి మద్యపానం వల్ల ఇంకా లివర్తో పాటు మన రక్తం కూడా కలుషితం అవుతుందన్నమాట. సో అలా బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇంకా లివర్ ఏమేమి పనులు చేస్తుందంటే మనకి శరీరంలో ఉన్నటువంటి మలినాలను కూడా బయటకు పంపించేస్తుంది. అలానే చర్మం పైన దద్దుర్లు ఇవన్నీ కూడా మనకి సరిగా బ్లడ్ ప్యూరిఫైర్ అంటున్నాం కదా. సో లివర్ అనేది డిస్టింగ్విష్ చేస్తుంది అనమాట. మంచి రక్తాన్ని, చెడు రక్తాన్ని, తీసుకున్న ఆహారాన్ని డైజెషన్ అయిన తర్వాత మలినాలను బయటకు పంపే ప్రాసెస్లో లివర్ ఒక ఫంక్షన్ మెయిన్గా ఉంటుంది. ఒకవేళ ఆ ఫంక్షనింగ్ ప్రాపర్గా లేకపోతే మనకి కాన్స్టిపేషన్ అలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ చర్మం పైన కూడా మనకి దద్దుర్లు అంటే సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తూ ఉంటాయి. సో వాటన్నింటినీ కూడా రాకుండా ఉండాలి అంటే మన కాలేయం చాలా మంచిగా పనిచేయాలి. దానికోసం ఈ కషాయం ఇంపార్టెంట్. ఓకే, సో మ్యామ్ ఇవి బాగా మరుగుతున్నాయి కదా, అవి కూడా వేసేద్దాము. కలర్ కూడా వచ్చేస్తున్నాయి. ఇది ఒక్కొక్క హాఫ్ స్పూన్ వేసేసుకున్నాం. హాఫ్ స్పూన్ పిప్పళ్ళ చూర్ణం, దేవదారు హాఫ్ స్పూన్, యష్టిమధు చూర్ణం ఒక హాఫ్ స్పూన్. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ కషాయం అంతా కూడా మన శరీరంలో ఉన్నటువంటి అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట. దీంతో మనకి గుండె సమస్యలు రాకుండా, అంటే గుండెపోటు కానీ ఏదైనా మన కొవ్వు పదార్థం అడ్డంగా ఉండడం, అంటే బ్లడ్ ఫ్లోకి ప్రాబ్లం అవ్వడం, హార్ట్ అటాక్స్ రావడం దాని మూలంగా ఇలాంటి లక్షణాలు అన్నింటినీ, అంటే ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నింటినీ కూడా మనం అరికట్టడానికి ఈ ఒక్క కషాయం చాలా ఉపయోగపడుతుంది. సో 50 పైబడిన వాళ్ళు ఎవరికైతే లివర్ రిస్క్లో ఉందని తెలుస్తుంది కదా జనరల్గా. సో అంటే హై బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ వాళ్ళు, సో వీళ్ళందరూ సుమారు ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్గా ఈ కషాయం తీసుకున్నట్లయితే మనకి లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. అలానే మన బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా పనిచేస్తుంది. ఓకే,
సో మెయిన్ గా బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. లివర్ బ్లడ్ వీటన్నిటిని కూడా ప్యూరిఫై చేసే విధంగా ఎవరైనా తీసుకోవచ్చు. అంటే అదే 50 years పైబడిన వాళ్ళు ఎంత తీసుకోవచ్చు, ఎన్ని రోజులు 10 to 20 ml తీసుకోవాలి. ముఖ్యంగా అయితే ఒక 7 days కంటిన్యూస్ గా తీసుకోవాలి. ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా లక్షణాలు ఇట్లా ఉంటాయి అంటే మనకి జీర్ణం సరిగా కాకపోవడము, చర్మం పైన దద్దులు రావడం, సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్. మామూలుగా మనకి చర్మం పైన దద్దులు ఏదైనా కుట్టినప్పుడు లేకపోతే ఏదైనా డస్ట్ పడినప్పుడు అలర్జీ వలన కలుగుతుంటాయి. అలా కాకుండా ఏదైనా తిన్నప్పుడు అది డైజెషన్ అవ్వకపోవడం వల్ల ఇంకేదైనా కారణాల వల్ల వచ్చినప్పుడు సో అలాంటి సమయాలలో ఈ కషాయం మనకి ఉపయోగపడుతుంది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. స్టవ్ ఆఫ్ చేసేది. అండ్ దీనిలో మనం ముఖ్యంగా నాగకేసరాలు తీసుకున్నాం కదా, నాగకేసరాలు కూడా మనకి పిత్తదోషాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ మొత్తం మిశ్రమం మనకి త్రిదోషాలను సమతుల్యంగా ఉంచుతూ పిత్తదోషాన్ని ఇంకా అక్యురేట్గా వర్క్ చేసేందుకు ఉపయోగపడుతుంది. సో అందుకని లివర్ మెయిన్ ఫంక్షన్ కూడా మన పిత్తదోషంకి అనుగుణంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పాచన క్రమము, దాన్ని మళ్ళీ బయటికి పంపించే క్రమం, ఇదంతా కూడా పిత్తదోషం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో దాన్ని కంటిన్యూస్గా మంచిగా పంచడానికి ఈ కషాయం హెల్ప్ఫుల్ అవుతుంది. సో కాలేయ సంరక్షణగా పనిచేసేటువంటి ఒక మంచి సంజీవని త్వక్ నాగపుష్పాది కషాయం. సో చూసారు కదా, త్వక్ నాగపుష్పాది కషాయం తయారు చేసేసుకున్నాము. లివర్కి కానీ అలాగే మన శరీరానికి కానీ వేడిని తగ్గించడానికి కానీ ఎన్నో విధాలుగా ఉపయుక్తకరమైన ఔషధం అనమాట. మరి ఇది 50+ years వాళ్ళు తీసుకోవచ్చు. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. త్వక్ నాగపుష్పాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దాల్చిన చెక్క, నాగకేసరాలు, పటిక బెల్లం, ధనియాలు, మిరియాలు, యాలకులు, యష్టిమధు చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, దేవదారు చూర్ణం. త్వక్ నాగపుష్పాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగాక అందులో 2 దాల్చిని, 1 చెంచా నాగకేసరాలు, 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా మిరియాలు, 4 యాలకులు, 1 ముక్క పటిక బెల్లం వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకోవాలి. తరువాత 1/2 చెంచా పిప్పళ్ళ చూర్ణం, 1/2 చెంచా దేవదారు చూర్ణం, 1/2 చెంచా యష్టిమధు చూర్ణం వేసి కలుపుకొని కొద్దిసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి వడపోసుకుంటే కాలేయ సంరక్షణకు ఎంతో ఉపయోగపడే త్వక్ నాగపుష్పాది కషాయం రెడీ.